ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. 3 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యను 3 రోజులలోనే పోగొట్టినటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం ఇది. ఇప్పటికే చాలామంది వారి అనుభవాలు అంటే అమ్మవారి యొక్క నవరాత్రులు చేయడం వల్ల, అమ్మవారి యొక్క మంత్రజపం చేయడం వల్ల వారు పొందినటువంటి దివ్యానుభూతితో పాటుగా వారికి కలిగినటువంటి గొప్ప శుభాలను, ఫలితాలను కూడా నాకు మెసేజ్ల ద్వారా, అలాగే మెయిల్స్ ద్వారా, అలాగే వాట్సాప్ చాటింగ్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక తల్లికి జరిగినటువంటి మహోన్నతమైనటువంటి శుభపరిణామం. ఏంటయ్యా అంటే, గత 3 సంవత్సరాల నుంచి అన్నదమ్ములతో ఉన్నటువంటి వైరం, అన్నదమ్ములతో వైరం అంటే మాట పట్టింపులు అవ్వచ్చు, లేదా ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలే ఉండొచ్చు కొంతమందికి. ఈ యొక్క తల్లికి సంబంధించిన సమస్య ఏంటయ్యా అంటే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి సమస్య. తల్లిదండ్రులు పిల్లలకు పంచినటువంటి ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె యొక్క సోదరుడు తన సోదరికి తనకు ఏ విధమైనటువంటి ధనాన్ని ఇవ్వకుండా ఇస్తానని సంతకాలు పెట్టించుకొని మోసం చేసినటువంటి వైఖరి 3 సంవత్సరాల నుంచి దారుణమైనటువంటి వేధింపులు. ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం సోదరైనటువంటి భావన పక్కన పెట్టి మనిషిగా కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ అవమానిస్తున్నటువంటి పరిస్థితి అనుభవిస్తుంది ఆ యొక్క తల్లి. ఒక 3 రోజుల క్రితం ఈ నవరాత్రులు ప్రారంభించిన తర్వాత, అంటే 3 సంవత్సరాల నుంచి కూడా కాలభైరవ స్వామి వారి యొక్క వటుక భైరవ మంత్రం జపం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం ఎందుకు జపం చేస్తూ ఉన్నారంటే ఆమె కోరిక ఒకటే, నా యొక్క సోదరుడి యొక్క ప్రేమ కావాలి, నా సోదరుడు నేను కలిసి ఉండాలి. ఆస్తిపాస్తులు ఎలా ఉన్నా సరే, డబ్బు వచ్చినా రాకపోయినా సరే, నా పైన ఉన్నటువంటి కక్ష, నా పైన ఉన్నటువంటి దేశము వారికి పూర్తిగా పోవాలి. మేము ప్రేమపూర్వకంగా సోదరుడు అనే బంధంతో మెలగాలనేటటువంటి ఆ తల్లి కోరిక ఈ నవరాత్రులలో 3 రోజుల్లో 3వ రోజు పూజ అయిన తర్వాత ఆ యొక్క సోదరుడు వచ్చి కాళ్ళపైన పడకూడదు, కొంత సాంప్రదాయాల ప్రకారము కాళ్ళపైన పడి క్షమాపణ వేడుకుంటూ తనకి ఏదైతే ఇవ్వాలో, బంగారమైనా లేదా డబ్బైనా లేదంటే ఆస్తిక సంబంధ వ్యవహారాలైనా అన్నీ కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉండి, నేను అన్నీ ఇస్తాను, నన్ను క్షమించు, నీ యొక్క పరువును తీస్తే, నీకు బాధను కలిగిస్తే తిరిగి నేను అనుభవించే పరిస్థితి వచ్చింది, నా కుటుంబమే చాలా బాధల్లోకి వెళ్ళిపోయింది, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఆమెను వేడుకోవడం జరిగింది. వారిద్దరూ మంచి బంధంతో, సోదరుల యొక్క బంధంతో కలిసి ఉండేటటువంటి మహోన్నతమైనటువంటి స్వపరిణామం ఈ నవరాత్రులలో ఆ తల్లి నాకు చెప్పడం జరిగింది. ఎవరికైనా సరే ఎటువంటి దారుణమైనటువంటి కష్టమైనా, అది 2 ఏళ్ళ నుంచి అయినా, సంవత్సరం నుంచి అయినా, 3 ఏళ్ళ నుంచి అయినా, గత 10 ఏళ్ళ నుంచి అయినా సరే, కేవలం మనస వాచ కర్మేణ ఎవరైతే స్వామివారి యొక్క మంత్రంతో పాటుగా అమ్మవారి యొక్క మంత్రం కూడా జపం చేస్తారో వారందరికీ కూడా ఇటువంటి మహోన్నతమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి. మీరు కూడా మీ జీవితంలో ఆనందం కోసం, ప్రేమను పొందడం కోసం, సుఖం కోసం, సౌఖ్యం కోసం అమ్మవారిని, స్వామివారిని వేడుకోండి. రోజు మీకు సమయం చిక్కినప్పుడల్లా భగవత్ నామస్మరణ చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీ వ్యవహారానికి కీలకమైనటువంటి మహామంత్రము ఒకటి వటుక భైరవ మంత్రం అయితే, రెండవది సుముఖీదేవి మంత్రము. ఇప్పటికే కొన్ని లక్షల మంది చేస్తూ ఉన్నారు. అందరితో నేను మాట్లాడలే పరిస్థితి ఉంది కాబట్టి వారి మెసేజ్ల ద్వారా పంపిస్తున్నవి మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా మీ జీవితంలో పరీక్షించుకోండి. ప్రేమమయ తత్వాన్ని, పరమానందాన్ని పొందడానికి ఈ యొక్క సాధన ముఖ్యంగా సాంసారిక జీవితంలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఉపకరిస్తుంది. ఈ యొక్క భగవత్ నామ స్మరణ మంత్ర సాధన. శుభం.